హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా మొదటి మినీ వ్లాగ్ అండ్ ఇది నా 10th యానివర్సరీ వ్లాగ్ ఆల్సో. మేము ఈరోజు అన్నవరం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయ్యి దేవుడికి ప్రసాదం చేసుకొని పూజ చేసుకొని బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. ఇంకా నేను ఆ రోజు మా ఆయనకి చెప్పేశాను, పూజ నువ్వే చేసేసే రోజు అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పూజ చేయడానికి దొరకరు మనకి. ఖాళీగా ఉన్న రోజైనా మనం ఆ పని చెప్తే బాగుంటుంది కదా. అయితే ఆ రోజు మా ఆయన పూజ చేసుకున్నారు. నేను అతని దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇంకా మేము అక్కడ పాపని రెడీ చేసేసి అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. బైక్ మీద మేము ఇంటి నుండి బయలుదేరాము ఆర్టీసీ కాంప్లెక్స్కి. అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు అన్నవరం అని. చాలా చలిగా ఉంది, మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్. పాపకి స్వెటర్ వేయడం మర్చిపోయాను. చలి వణుకుపోతూ మధ్యలో గట్టిగా పట్టుకొని కూర్చుంది పాప. అయితే బయటకంటే చాలా ఇష్టం మా పాపకి. బైక్ మీద కూడా వెళ్ళొచ్చు అంట అన్నవరంకి, బట్ మా పాప సరిగా కూర్చోదు, సరిగా ఉండదు. అందుకే నార్మల్ దగ్గర ప్లేసెస్లోనే నిలబడడం చేయడం చేస్తుంది. ఇంకా రిస్క్ చేయడం ఎందుకని ఇంకా మేము బస్సులోనే వెళ్ళిపోయాం పాపతో. బస్సులో కూడా సరిగా కూర్చోదు, చాలా అల్లరి చేస్తుంది, గోల చేస్తుంది. ఇంకా సెల్లో సాంగ్స్ పెట్టేసి ఇవ్వడం చేయడం చేస్తాము. ఇంకా 1.5 hour తర్వాత ఇంకా మేము అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. ఎంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వెళ్తే. ఏ టెంపుల్ అయినా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఈ అన్నవరం చూసి 10 years అయింది. మేము పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళి వ్రతం చేయించుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము. నేను ప్రతిసారి అనుకునేదాన్ని అన్నవరం వెళ్ళాలి వ్రతం చేయించుకోవాలని, కానీ నాకు అవ్వలేదు. దేవుడు ఇప్పుడు కరుణించాడేమో. దర్శనం అయ్యింది. దేవుడి దర్శనం చాలా బాగైంది. దర్శనం వ్రతం కూడా చాలా బాగైంది. మనశ్శాంతిగా అయింది. పాప ఉండదేమో అని చాలా భయపడ్డాను. అల్లరి చేస్తుంది, పూజ చేయనివ్వదేమో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా దేవుడి మీద భారం వేస్తే ఇంకా టైంకి అయితే పాప పడుకోపోయింది. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం మేము. కథ అన్నీ బాగా విని మనశ్శాంతిగా పూజ చేసుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా దేవుడి దర్శనం చేసుకున్నాము. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం పెడతారు కదా, అక్కడ భోజనం చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. భోజనం అయితే చాలా బాగుంది. ఎంత ఫాస్ట్గా చేశారు పంతులు. పూజ అయితే చాలా బాగా చేశారు అందరికీ. ఇంకా స్టోరీ కథ అన్నీ బాగా చెప్పారు దేవుడిది. మనశ్శాంతిగా అనిపించింది ఆ స్టోరీ వింటుంటే. మళ్ళీ వచ్చి చేయించుకోవాలి వ్రతం అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.